హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. స్టార్ట్ ఫ్రమ్ యువర్ బిగినింగ్ కెరియర్. సినిమాల్లోకి వద్దామని ఎందుకు అనుకున్నావు? అంటే నువ్వు వచ్చినప్పుడు సన్నగా పొడుగ్గా, అంటే మన తెలుగు సినిమాకి ఒక షేప్ రామారావు, నాగేశ్వర, శోభన్ బాబు, కృష్ణ టైప్ అనుకున్న రోజుల్లో సినిమాకి ఇటువంటి పర్సనాలిటీలు పనికిరాదు. రమణారెడ్డి గారి లాగా ఉండే పర్సనాలిటీ పనికిరాదు అనుకుంటారు కదా. నువ్వు రమణారెడ్డి గారి లాగా ఉండేవాడివి, అంటే సైజ్ స్ట్రక్చర్ వైజ్. ఎలా పనికి వస్తాను అనుకున్నారు అప్పట్లో? నేను అసలు ముందు సినిమాకి ఎందుకు వద్దాం అనుకున్నారు? నేను పలు సందర్భాల్లో చెప్పిందే నాకు క్రికెటర్ అవ్వాలనే కోరిక. ఓకే. సో నేను స్కూల్ స్టేట్ లెవెల్ వరకు అడిగాను కేంద్ర విద్యాలయ. వెన్ ఇట్ కేమ్ డౌన్ టు కాలేజ్ సెలెక్ట్ అవ్వలే. సో దాంతో తెలియకుండా ఒక నిస్పృహ వచ్చేసింది. ఇది ఫస్ట్ ఇయర్లోనే, బీకామ్ ఫస్ట్ ఇయర్లో. బట్ నిజంగా కొంచెం ప్రయత్నించుంటే సెకండ్ థర్డ్ ఇయర్ కూడా ఉండేది. ఐ కుడ్ హావ్ కమ్ డౌన్. అది ఎందుకో బాగా నన్ను కృంగదీసింది అనమాట. కృంగదీయడం వల్ల ఏంటంటే ఇవాళ కూర్చొని ఆలోచిస్తే బహుశా నా గురించి నేను యాజ్ ఎ క్రికెటర్గా ఎక్కువగా ఊహించేసుకున్నానేమో. నేనేదో గొప్పవాడిని, గొప్ప క్రికెటర్ అని, దానివల్ల అలాగే అయిందేమో అని ఇవాళ ఆలోచిస్తుంది. దిస్ వాజ్ వన్. సో దాంతో దట్ చనిపోయింది. అది మెల్లిగా కోరిక దాంట్లో చనిపోయింది. బట్ ప్యాషన్ ఫర్ క్రికెట్ ఇప్పటికి చావలే. ఏ మ్యాచ్ టీవీలో వచ్చినా చూస్తాను నేను. నేను పెరుగుతున్న తరుణంలో కేంద్ర విద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు ఎక్కువగా నా ఫ్రెండ్స్ అందరూ హిందీ వాళ్ళు. సో వాళ్ళందరితో సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఆ సినిమాలు చూడడం ఏంటంటే తెలియకుండా నా హీరో, నా గాడ్ ఫాదర్, నా గైడర్ వాస్ అమితాబ్ బచ్చన్ గారు. సో అక్కడ స్టార్ట్ అయింది. ఆయన చూసిన తర్వాత మామూలుగా స్కూలు కాలేజ్ అనేసరికి ప్రతి వాళ్ళు ఏదో ప్లేలెట్స్లో వాటిలో యాక్ట్ చేయడం అనేది కామన్. అలా యాక్ట్ చేయడం దీంట్లో బాగా చేస్తున్నావు అనేసరికి ఆ బీజం దీంట్లో పడింది అనమాట. సో ఆయన్ని చూసుకుని ఆయన అలాగే సన్నంగా ఉన్నారు కదా, దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే ఆయనలాగా మంది కూడా వాయిస్ బాగుంది కదా, తెలుగుదేశాన్ని దున్నేద్దాం. అది అలా అని కాదు, వాయిస్ బాగుంది ఇవి అనేసరికి ఇవన్నీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే చెప్పడం. ఇది స్పెషలీ మైక్రోఫోన్ ముందు నిలబడిన తర్వాత ఇంజనీర్స్ రికార్డ్ చేసేసి మంచి బేస్ ఉంది. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏమీ చెప్పరు. అదని అలా స్టార్ట్ అయిందనమాట. అండ్ కొన్ని అనుకోకుండా జరుగుతాయా లేకపోతే అది రాసిపెట్టి ఉందా అన్నది నాకు తెలియదు. అనుకోకుండా జరుగుతాయంటే అది రాసిపెట్టి ఉందంటే అది మళ్ళీ తెలియకుండా అహంకారం కింద కాదు. కరెక్ట్గా నేను అప్పుడు పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్కి అప్లై చేయడం, నాకు అక్కడ సీట్ రావడం. అన్ఫార్చునేట్లీ మళ్ళీ అక్కడ ఆ సంవత్సరం ఎందుకు అక్కడ ప్రాబ్లంతో యాక్టింగ్ వింగ్ క్లోజ్ చేయడం, వాళ్ళు మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపించడం అప్లికేషను, వీళ్ళు నన్ను కాల్ ఫర్ చేయడం, సెలెక్ట్ అవ్వడం, ఇవన్నీ అలాగా దీంట్లోకి ఇన్స్టిట్యూట్ ప్రోడక్ట్ ఫ్రమ్ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. జాయిన్ అయిన ఒక 10 డేస్కే నాకు మన ఆర్ట్ డైరెక్టర్ తోటగారు, ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు అండ్ నండూరు విజయ్ గారు, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు చీఫ్, వీళ్ళు ముగ్గురు రావడం, తెలుగు కుర్రాళ్ళు ఎవరైనా ఉండడం అడగడం, మా మేడం మిస్సెస్ దేవదాస్ కనకాల్ గారు ఒక కుర్రాడు వచ్చాడు అని చెప్పడం, వాళ్ళు చూడడం, మేము వెళ్ళేదో మిస్సింగ్ సీన్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాం, వచ్చి డైరెక్టర్ గారిని కలవమని చెప్పడం, వెళ్ళడం, కలవడం, ఆయన చూడడం, ఇవన్నీ ఏంటంటే అనుకోకుండా ఒక చప్ అని మెట్లు అలా. బట్ ఆ సినిమాలో నేను సెలెక్ట్ అవ్వలేదు. అది సప్తపది. సో ఫస్ట్ నేను డైరెక్టర్ గారిని కలవడం సప్తపది. దాని తర్వాత ఆఫ్టర్ 1.5 2 yearsకి శుభలేఖ తీశారు. 2 yearsకి అయిపోయింది, ఇన్స్టిట్యూట్ అయిపోయింది. ఐ వాజ్ వర్కింగ్ ఎట్ తాజ్ కోరమాండల్, మెడ్రాస్ తాజ్ కోర, అంటే చెన్నైలో ఉండాలి అని చెప్పేసి అక్కడికి వారికి కౌరు పంపించడం, ఇంకా అక్కడి నుంచి శుభలేఖ ఇటు వచ్చేసింది. ఇది నా ప్రయాణం. ఈ ప్రయాణం బాగానే ఉంది. అంటే ఇప్పుడు మనం అమితాబ్ బచ్చన్ మీకు గాడ్ ఫాదర్ కానీ ఇన్స్పిరేషన్ వాట్ ఎవర్. సో మీరు అనుకుంటున్న పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్ లాగా ఉంది. అమితాబ్ బచ్చన్ ఈజ్ సూపర్ మెగాస్టార్. అక్కడ నేను కూడా తెలుగులోకి వస్తే కొత్త డిఫరెంట్ ఏజ్ వస్తుంది, డిఫరెంట్ టైప్లో నేను కూడా అవుతానేమో అనుకుని వచ్చి ఉంటారు కదా. అంటే ఆ వయసులో వచ్చినాక ఇక్కడ కామెడీకి పరిమితం అయిపోయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అది నేను ఎప్పుడు కామెడీ లేకపోతే నేను ఏదో హీరో అయిపోతాను అన్న ఉద్దేశంతో రాలే. ఉద్దేశం లేకపోయినా అసలు ఆయన అన్నప్పుడు ఆయనే ఉంటాడు కదా దృష్టిలో. నా దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు ఇప్పటికీ బాగా గుర్తు,
శుభలేఖ టైంలో ఇదే భాగ్యనగర్ స్టూడియోస్లో మా కాస్ట్యూమర్ సూర్యారావు గారు నాకు డ్రెస్ ఇస్తూ రోజు అనేవారు, ఏమేంటి సార్, సార్ రోజు మీకు డ్రెస్ ఇస్తుంటే ఒక హ్యాంగర్ తొడిగినట్టుంది. వింటూ 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 ఉండగా తెలుసు డెఫినెట్గా, ఓహో ఇలాగున్నాను. అక్కడికి వాళ్ళు పాపం నాకు ఒక 3 inches లోపల ఫోమ్ వేసి కుట్టి దాని మీద చొక్కా వేస్తేనే ఆ పర్సనాలిటీ అనమాట. సో ఓకే రైట్, ఏదో వచ్చేసాం, ఇవన్నీ ఓకే ఫైన్, మ్యాక్సిమం ఓకే. నా పర్సనాలిటీ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు 1 film, 2 films, 3 films, దానికన్నా ఎక్కువ రాకపోవచ్చు. బికాస్ మీరు అన్నట్టు పర్సనాలిటీ మైనస్. ఫైన్, వచ్చాము. ఏదో మనం వేసిన అడుగు తప్పు అడుగు ఏమో, బట్ స్టిల్ వచ్చినందుకు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది. విల్ ట్రై, ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్ ఫైన్, లేదంటే మళ్ళీ బ్యాక్ టు తాజ్ కురబాని అనుకున్నాను. బట్ భగవంతుడు లేదు ఇటే ఉంటుంది, ఇదే బెటర్. కానీ మనకి అమితాబ్ బచ్చన్ రాలా మనకి. అమితాబ్ బచ్చన్ ఏ కూడా అవ్వలేదు. ఫీలింగ్ రాలేదు, ఏం అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటి, బట్ ఏదో ఒకటి ఉందో చాలే అనుకున్నాం, తృప్తి. ఇది బాగానే ఉంది. ఈ మధ్యలో మన చిల్లిని ఎట్ట పాడేశారు? నేను పడేయలేదు, ఆవిడ పాడేసిందా? ఆవిడ అస్సలు పడేయలేదు. మరి ఇంకేంటిది? ఉన్నట్టు చెప్తాను. నేను 1977 నా స్కూలింగ్ అయిపోయింది. నాన్నగారు వారు బిహెచ్పివి కాలనీకి క్లబ్కి వాజ్ ద సెక్రటరీ. సో వాడు ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్కో దేనికో దే వాంటెడ్ టు ఆర్గనైజ్ సమ్ ప్రోగ్రామ్. అనుకోకుండా ఆ టైంలోని టీబీకే శాస్త్రి గారు అని మీకు తెలిసే ఉంటుంది, చెన్నైలో కళాసాగర్ వన్ ఆఫ్ ది ఫౌండర్. వారు ఏదో ఒక ప్రోగ్రామ్ వైజాగ్లో కండక్ట్ చేయాలి, మ్యూజికల్ కాన్సర్ట్ అని వచ్చారు. సో ఆ సందర్భంలో నాన్నగారిని కలవడం జరిగింది. కలిసి ఇలా నేను ఇలా ఒక ప్రోగ్రామ్ చేద్దామంటే మేము కూడా అనుకున్నామని, ఎవరిని సంప్రదించాలో తెలియదు. దట్ యూ కమ్ విల్ వర్క్ ఇట్ అవుట్. అక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ సర్ది, అండ్ దాంట్లో వన్ ఆఫ్ ది మేల్ సింగర్స్, ఫీమేల్ సింగర్స్ వాజ్ శైలజ గారు, అండ్ వన్ ఆఫ్ ది గెస్ట్ వాజ్ జయప్రద గారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను వాడిని అక్కడ చూడడం. అప్పటికి ఇంకా నాకు సినిమా ఈ థాట్ ఏమి కూడా, ఐ జస్ట్ ఫినిష్ స్కూలింగ్. అప్పుడు సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా లేదు, అప్పుడు స్కూలింగ్ అయిందంటే. దీనికి రాకముందే లైన్ వేసావు? లైన్ వేయలేదు, మామూలుగా చూసిన తర్వాత ఒక పద్ధతి. ఎవరిని లైఫ్లో ఎవరైనా, నేను డెఫినెట్లీ అనుకున్నది ఎవరైనా నా జీవితంలో వస్తే ఇలా ఉంటే బాగుంటుంది. జయప్రదను ఎందుకు అనుకోవాలి, శైలజను ఎందుకు అనుకున్నావు? ఒక్కొక్కరి కంటికి ఒకలాగా నచ్చుతుంటారు. సరే, అక్కడ అనుకున్నా, అక్కడ బీజం పడింది, తర్వాత ఎలా అయిపోయింది. దెన్ సినిమా రావడం. ఫస్ట్ నేను సార్ని అక్కడ కలిసాను, బట్ నాకు అప్పచెప్పిందంతా ఆర్కెస్ట్రా అంతా, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమన్నా. దట్ వాస్ ఓవర్, అయిపోయింది. శుభలేఖ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వారి అమ్మాయి గారి పెళ్లి జరిగింది, ఏవిఎం రాజేశ్వరి. సో నేను బికాస్ ఆఫ్ ది హోటల్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఇది, డైరెక్టర్ గారేమో కిచెన్ అంతా చూసుకోమన్నారు అన్నమాట. సో అక్కడ నుండి న్యాచురలీ అప్పుడే ఫస్ట్ సినిమా అయింది, వచ్చేవాళ్ళు వెళ్ళేవాడిని ఇలా చూస్తుంటే సార్ ఏమో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకు వచ్చారు. మీరు ఐ లవ్ హర్, అవునండి, బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయారు అన్నమాట, అంతే. దాని తర్వాత నెక్స్ట్ జంజాల గారితో సినిమాలు చేయడం, పరిచయం, రెగ్యులర్గా మీట్ అవ్వడం, ఇదంతా ఒక తరుణంలో జరుగుతున్నప్పుడు మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే, ఎస్పెషల్లీ అమ్మాయి ఉంటే పెళ్లి చేస్తాం ఆ సంవత్సరంలోగా. అలాగా వారి నాన్నగారు కాలం చేయడంతో తను ఒక్కరితే ఉండిపోయింది, సంబంధాలు చూస్తున్నట్టు. అప్పుడు డైరెక్టర్ జంజాల గారు చెప్పారు, సుధాకర్ ఉన్నాడు కదా అని. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆయన నన్ను వాచ్ చేసి ఫైనల్గా 89లో పెళ్ళి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.